శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. డైరెక్టర్స్ లో మనం జానపద, సాంఘిక, ఇట్లా రకరకాల అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తుల్ని టచ్ చేయాలి మనం. టచ్ చేయలేదు కదా. ఈ రోజు టచ్ చేద్దాం. దాంట్లో ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు అనుకుంటా కేవి తిలక్ గారు. కరెక్ట్ అండి. తక్కువ చిత్రాలు తీసి ఎక్కువ పేరు సంపాదించుకున్న వ్యక్తి, ఒక సిద్ధాంతం మీద నిలబడ్డ వ్యక్తి. అంటే సినిమా అంటే వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అన్న వ్యక్తి ఆయన. పుట్టింది చాలా గొప్ప కుటుంబంలో. 1926లో దెందులూరులో ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాడండి ఆయన. ఉన్నత కుటుంబంలో పుట్టాడంటే వీళ్ళ అమ్మగారి తమ్ముడు అక్కినేని శ్రీరాములు గారని, వాళ్ళ అబ్బాయి అక్కినేని శ్రీరాములు గారి అబ్బాయి ఎల్వి ప్రసాద్. ఎల్వి ప్రసాద్ గారు తిలక్ గారికి మేనమామ. మేనమామ ఏమండి. ఎల్వి ప్రసాద్ గారి తమ్ముడు ఎడిటర్ సంజీవ్ గారు చిన్న మేనమామ. అంటే తిలక్ గారి బంధువులు వాళ్ళు. అంటే మేనత్త ఆవిడ. ఎల్వి ప్రసాద్ గారి భార్య గారు మేనత్త ఆవిడ తిలక్ గారికి. అంటే వాళ్ళందరూ ఒకే రిలేషన్. అందుకే 6 అడుగులు ఆజానుభావులు అందరూ. ఏమండి. ఈయన అసలు స్వాతంత్ర భావాలు ఉన్నవాడు. కిట్టుండే ఉద్యమంలో రైలు పట్టాలు పీకేసి జైలుకి కూడా వెళ్ళాడు ఈయన. జైలుకి కూడా వెళ్ళిన తర్వాత 6 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఎవరో పట్టించుకోపోతే దెందులూరు నడుచుకుంటూ వచ్చాడు ఆయన రాజమండ్రి నుంచి. రాజమండ్రి జైల్లో వేసారు క్విట్ ఇండియాలో. అంటే ఇలాగా ఆయన విద్యార్థి దశ నుంచి ఆయన బాగా ఉద్యమాల్లో పాల్గొనేవాడు. ఆయన స్వాతంత్ర సమర సాధనే ఒక లక్ష్యంగా. బాగా కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉన్నాడు ఆయన. బాగా అలా చేస్తూ ఉండేవాడు ఆయన. తీరా ఒకసారి ఏం చేశారంటే ఎల్వి ప్రసాద్ గారు, మనం ఎల్వి ప్రసాద్ గారు దాంట్లో చెప్పుకున్నాం, బిడ్డ పుట్టి పోయిన తర్వాత భార్యను తీసుకెళ్ళి బాంబే తీసుకెళ్ళాడు ఆయన. బాంబే తీసుకెళ్ళినప్పుడు తిలక్ కూడా తీసుకెళ్ళింది ఈవిడ. మనం అప్పుడు చెప్పుకోవాలి. తిలక్ గారిని కూడా బాంబే తీసుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు వీడికి ఇంట్రెస్ట్ కదా కొంచెం ఇవి, ఆవిడతో వెళ్తే ఎల్వి ప్రసాద్ గారు ఏదో దారి చూపిస్తాడు అని చెప్పేసి ఆయన చేశాడు. బాంబే వెళ్ళారు. బాంబేలో ఒక చిన్న పోర్షన్లో అద్దెకున్నారంట. అద్దెకున్న తర్వాత ఎల్వి ప్రసాద్ గారికి వచ్చే ఆదాయం సరిపోయేది కాదు, భార్యను పోషించుకునేంత ఆదాయం సరిపోయేది కదంట ఆయన. ఇక్కడ ఈయన ఇదేంటంటే అక్కడ కమ్యూనిస్ట్ నాయకులు ఉంటారు, వాళ్ళతో కలిసి మాట్లాడచ్చు, వాళ్ళతో షేర్ చేసుకుని ఉద్యమాల్లో పాల్గొవచ్చు అని ఈయన వెళ్ళాడు. బాంబేలో అక్కడ ఉద్యమకారులు ఉండేవాళ్ళు. దానికోసం వెళ్ళాడు ఈయన ఉద్దేశం వేరు. ఈయన తర్వాత అక్కడ ఏం చేశాడంటే ఎల్వి ప్రసాద్ గారు తనకు ఆదాయం చాలక ఏం చేశాడంటే బాతుకుట్ల వ్యాపారం చేశాడు. బాతుకుట్లు తెప్పించడం, సప్లై చేయటం. ఇదివరకు నాగిరెడ్డి గారు చేశారు చూసారు. బాతుకుట్ల వ్యాపారంలో ఎల్వి ప్రసాద్ గారికి సహాయకుడిగా ఉండి, తర్వాత ఒక పత్రికలో సేల్స్ బాయ్గా ఉండి, తర్వాత కాస్మెటిక్లో సేల్స్ బాయ్గా ఉండి, పత్రికలో పనిచేస్తూ ఇలాగ పేపర్ బాయ్గా ఉండి, అనేక రకాలు చూసిన తర్వాత ఇక్కడ లాభం లేదని ఎల్వి ప్రసాద్ గారు దాంతో ఎల్వి ప్రసాద్ గారు ఎడిటర్ రాజన్ గారు అని ఉన్నారు, ఆయన దగ్గర ఎడిటింగ్లో చేర్చాడు ఆయన. ఎల్వి ప్రసాద్ గారు ఎడిటింగ్లో చేరాడు ఆయన. ఎడిటింగ్లో ఆయన పెద్ద ఎడిటర్ అంట ఆయన. ఎల్వి ప్రసాద్ గారి పిక్చర్లన్నిటికీ పెద్ద ఎడిటర్ ఆయన. గృహలక్ష్మికి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేయమన్నారు కదా అప్పుడు. కేఎస్ ప్రకాశ్ రావు ఎల్వి ప్రసాద్ గారికి హీరోగా, డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు కదా అప్పుడు చెప్పుకున్నాం. కేఎస్ ప్రకాశ్ రావు గారు ఆ సినిమాకి ఎడిటర్. ఈయన ఇది కూడా చేశాడు. ఆయన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీఆర్కి మేకప్ టెస్ట్ తీశారు మన దేశానికి ముందు. ఆ తీసినప్పుడు ఆ టెస్ట్ ఎడిట్ చేసింది కూడా ఈయనే, కేబి తిలక్ గారు. ఇలాగ రాజన్ తోటి ఈయన ఈ గృహలక్ష్మి కోసం మెడ్రాస్ వచ్చాడు ఎల్వి ప్రసాద్ గారు. బాంబే ఖాళీ చేశాడు ఆయన. ఇంతకుముందు బాంబేలో మకాం పెట్టారు కదా, ఇప్పుడు వచ్చేసి మెడ్రాస్లో సెటిల్ అయిపోయారు. ఆయనతో పాటు తిలక్ గారు కూడా వచ్చి సెటిల్ అయ్యి ఎడిటింగ్లో సినిమాలు చేస్తూ ఉన్నారు. సినిమాలు చేస్తుండగా ఒకసారి ఏం చేశారు, రామచంద్ర కాశ్యప్, హీరోయిన్ జియోలక్ష్మి ఎవరో ఉన్నారు, వాళ్ళతో శ్రీధర్ ఒక పిక్చర్ డైరెక్ట్ చేస్తాడు. వీళ్ళు ఎడిటింగ్, రాజన్ గారు ఎడిటింగ్, ఆయన అసిస్టెంట్ ఇదే.
చేస్తుంటే శ్రీధర్కి వాళ్ళకి గొడవలు వచ్చి శ్రీధర్ ఆ సినిమా మానేశాడు. అప్పుడు ఏం చేశారంటే తిలక్ గారిని ఫినిష్ చేయమన్నారు సినిమాని. అప్పుడు డైరెక్టర్గా. అప్పుడు డైరెక్టర్గా. ఓకే. అలా స్టార్ట్ అయింది ఆయన డైరెక్షన్. ఇది ఓకే ఓకే. తిలక్ గారిని పెట్టి ఫినిష్ చేయమన్నారు. ఇచ్చేదంటే ఎల్వి ప్రసాద్ గారు మేనల్లుడు కదా ఈయన చేత ఇది డైరెక్టర్ ఛాయిస్ ఉంటాయి కదా అని చెప్పేసి తిలక్ గారిని ఏం చేశారంటే డైరెక్ట్ చేయమన్నారు. డైరెక్ట్ చేయమన్న తర్వాత ఈయన ఏం చేశాడంటే ఇక తర్వాత అది పూర్తి చేశారు. పూర్తి చేసి ఫినిష్ చేశాడు. ఫినిష్ చేసిన తర్వాత ఈయన సొంతంగా ఇక డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఈయన సొంతంగా సినిమా స్టార్ట్ చేశాడు. ముద్దుబిడ్డ. ముద్దుబిడ్డలో జమున, జీవరలక్ష్మి వాళ్ళు ఉన్నారు ముద్దుబిడ్డలో ఆర్టిస్టులు. కొన్ని ఒక 8 ఏళ్ళు సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాత జీవలక్ష్మి గారు ఒక డైలాగ్ మార్చమన్నారు. ఏదో ఈ డైలాగ్ నేను చెప్పడం మార్చమన్నారు. నేను మార్చను అన్నాడు ఆయన. మార్చాల్సింది లేకపోతే చేయను అన్నాడు. ఈయన కోపం వచ్చి గెట్ అవుట్ అన్నాడు ఆర్టిస్ట్. టాప్ హీరోయిన్ అప్పుడు, పైగా ప్రకాష్ రావు గారి భార్య, టాప్ హీరోయిన్. అదేమి చూసుకోలేదు. అంటే తను ఏమనుకుంటే అది ఒక మైండ్లో వచ్చిందంటే ఇక దాన్ని భరించలేడు ఈయన. గెట్ అవుట్ అని పంపించేశాడు. వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు, రీప్లేస్ చేసి మొత్తం క్యాన్సిల్ చేసి అవతల పడేశాడు ఆ సినిమాని. 8 ఏళ్ళు అవతల పడేశాడు. ఈవిడితో తీసింది. ఈవిడ తీసిన పోస్టర్స్ అని తీసేసి లక్ష్మీరాజ్యాన్ని పెట్టాడు. ఫస్ట్ ఫిల్మ్కే. అదే అంటే కమ్యూనిస్టు భావాలు ఎక్కువ ఉంటాయి కదండి. వాళ్ళు అనుకున్నట్టే చేస్తారు. వాళ్ళు ఎవరికి భయం కానీ ఇది కానీ లేదు. జనరల్ గా ఎవరైనా అయితే అమ్మో టాప్ హీరోయిన్ కేఎస్ ప్రకాష్ రావు గారి భార్య ఇవన్నీ ఆలోచిస్తారు. అవును. ఆవిడ ఏమనంటే ఇదే ప్రొడక్షన్ ఈయనే కాబట్టి ఆయన డెసిషన్ తీసుకున్నాడు. అయిన తర్వాత లక్ష్మీరాజ్యాన్ని పెట్టాడు. కానీ తర్వాత తెలిసిందంటే లక్ష్మీరాజ్యానికి జమునకు కూడా ఒక చిన్న, ఇప్పుడు ఈవిడ కూడా స్వాభిమానం కదా ఎక్కువ. జమున గారు కూడా ఎవరితో ఎదిగా ఉండేవాడు కాదు అప్పుడు. ఇవన్నీ నండే చిట్పిట్స్ లాగా ఉంటాయి, చెప్పుకోవడానికి ఇదిగా ఉన్నాయి. కానీ అప్పుడు సీరియస్నెస్ వేరు. ఏం చేద్దాం, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అప్పుడు ఏం చేశారంటే సూర్యకాంత్ గారిని పంపించమ్మా, నువ్వు ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్య సయోధ్య చేయింది అని ఎవరో చెప్పారు. అంటే రెండోసారి మళ్ళీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకూడదు కదా కేపీ తిలక్ గారు. అప్పుడు సూర్యకాంతమ్మ చెప్పి నేను సత్తాను ఉన్నాయని చెప్పేసి వాళ్ళిద్దరు, అమ్మ నిర్మాత దర్శకుడు ఆయనే కదా, ఆయన నష్టపోతాడు, అంచేత మీరిద్దరు ఒకసారి ఆల్రెడీ జీవలక్ష్మి గారిని తో ఇదైపోయింది, మళ్ళీ ఇది అన్నందుకు ఆయన కోపం వచ్చి ఇదవుతుంది, అందుకని మీరిద్దరు సయోధ్యగా ఉండి సినిమా పూర్తి చేయండి అని చెప్పి ఆయన ఆవిడ కాంప్రమైజ్ చేసి జమున గారిని లక్ష్మీరాజ్యం గారిని, జమునకి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి వస్తూ ఉంటాయి. లక్ష్మీరాజ్యం గారు ఎలా ఉన్నా ఇలాంటి సాధారణంగా వస్తూ ఉంటాయి అని ఆయన చేశారు. చేసిన తర్వాత ఆ సినిమా ఫినిష్ చేశారు. అది సక్సెస్ అయింది. ఎక్కువ జగ్గయ్య గారు అనుకుంటా, ముద్దుబిడ్డలు జగ్గయ్య గారు ఉన్నారు, ఇలా ఉన్నారు. అది సక్సెస్ అయింది, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశారంటే ఇక అభ్యర్థాల చిత్రాలు తీయటం మొదలుపెట్టారు. ఆ దాంట్లో ఎమ్మెల్యే అంటే ఓటర్లని ఎలర్ట్ చేసేదనమాట. ఓటర్ల వల్ల ఎంత ఇంపార్టెంటో ఒక ఎలక్షన్కి, ఒక ఎమ్మెల్యే కావడానికి ఓటర్ల యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ సినిమా తీశారు. ప్రతి చిత్రానికి ఈయన ఆరుద్రే రైటర్. ఆరుద్రతో కంటిన్యూ అయ్యాడు ఆయన. ముద్దుబిడ్డ ఎక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఆరుద్ర వీళ్ళ కాంబినేషన్ బాగా పాపులర్ అయింది. జగ్గయ్య గారు కూడా పర్మనెంట్ నటుడు. ఆ తర్వాత ఎమ్మెల్యే తీసినప్పుడు వాళ్ళకి ఈ ఎలక్షన్ చిహ్నం ఉంటుంది కదా గుర్తు, ఆ గుర్తు కాడెద్దులు ఎక్కడున్నాయి, కాడెద్దుల చిహ్నం ఇది ఉంటుంది కదా. ఈ చిహ్నాన్నే తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుర్తు కింద పెట్టుకున్నారు. వీళ్ళు సినిమాలో చేసిన తిలక్ గారి సినిమాలో పెట్టిన ఈ ఎడ్లును కాడి ఉంది కదా, అది దాన్నే కాంగ్రెస్ జోడెద్దులు కాడి, అదే కాంగ్రెస్ పార్టీ చిహ్నంగా మార్చుకున్నారు వాళ్ళు. అంటే అంత ప్రభావితమైన సినిమా తీశాడు ఆయన ఎమ్మెల్యే. అంటే అస్తం కదండి వాళ్ళదే చిహ్నం, కాంగ్రెస్ అస్తం కదా. అస్తంగా తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్, అది అసలు కాంగ్రెస్ కాడెత్తులే కదండి. ఫస్ట్ కాంగ్రెస్ అండర్వేడెడ్ కాంగ్రెస్. రైట్. వాళ్ళకి జోడెద్దులు కాడి ఇది. అంటే మన పాతది ఫస్ట్ చిన్నప్పుడు అదే మారుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి డివైడ్ అయిన తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ అయింది. రైట్. ఈయన ఏమండి అయిన తర్వాత
ఇందులోనే జానకిని ఇంట్రడ్యూస్ చేశారు ఈయన. షౌకార్ జానకి షావుకార్ కాదు ఎస్ జానకి. ఎస్ జానకి గారు. ఓకే ఓకే ఓకే. ఎస్ జానకిని ఐడియా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ జ్యోతి అనే డాన్సర్ని పరిచయం చేశారు. ఆ జ్యోతి ఎవరంటే ప్రముఖ నటుడు పీజే శర్మ భార్య, సాయి కుమార్ తల్లి. ఓకే. సాయి కుమార్ అలియప్ప ఉన్నారు చూసారు, బ్రదర్స్ రవిశంకర్, వీళ్ళందరూ తల్లి జ్యోతి. ఓకే. ఆవిడని ఇంట్రడ్యూస్ చేశారు ఎవరో తిలక్ గారు. ఇక ఆ తర్వాత వియ్యాల దంపాల, జగ్గ గారితో కాంబినేషను, ఈడు జోడు, ఇలాంటి చిత్రాలు తీస్తూ టోటల్గా 10 చిత్రాలు, ఇందులోనూ తమిళ్లో 2 చిత్రాలు, ఒక మరాఠీ చిత్రం తీసి ఆయన కెరీర్ని ఇచ్చేసుకున్నారు. ఓకే ఓకే. తర్వాత ఆయన ఉయ్యాల జంపాల, ఇవన్నీ ఈడు జోడు, అది నీ ఆశ డియాస లంబాడోళ్ళ రామదాస, జానకత పాడిన ఇది. ఈ పాట చాలా పాపులర్ అండి. రైట్ రైట్. ఏమండి ఇలాగైపోయింది. అయిన తర్వాత ఈయన ఆ తర్వాత ఒక చిత్రంలో నటించమని ఎవరు రిక్వెస్ట్ చేస్తే, ఆలయం అనే ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ఆలయం అనే చిత్రం ఏదో చేస్తే నటిస్తున్నాడు ఆయన. ఓకే. నటిస్తుండగా ఈయన సీన్ చేస్తున్నాడు. ఆయన సీన్ చేస్తుండగా సడన్గా సాంగ్ అనుకుంటా, సాంగ్ చేస్తున్నారు. సాంగ్ చేస్తుండగా మధ్యలో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆయన ఆ ఫోను విన్నారు. విన్న తర్వాత మళ్ళీ వచ్చి సాంగ్లో కంటిన్యూ చేసేసి అర్ధరాత్రి 12 గంటల వరకు, దాదాపుగా రాత్రి 11-12 వరకు చేశారు. చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ భార్య గారు, ఆయన ఇల్లు కనుక్కుంటున్నాడు. ఆయన ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ భార్య గారు పై అంతస్తు నుంచి పడిపోయి చనిపోయారు. అయ్యో. వీళ్ళ షూటింగు ఓకే డిస్టర్బ్ అవ్వకూడదు, నా వల్ల నేను ఆల్రెడీ గెస్ట్గా వేస్తున్నాను నేను, అంచేత నేను కనుక ఇప్పుడు వెళ్ళిపోతే మొత్తం సాంగ్ అంతా చెడిపోతే మళ్ళీ కార్యక్రమాలు అయ్యేంత వరకు నేను మళ్ళీ షూటింగ్లో పాల్గొలేను, ఆయన అభిప్రాయం. రైట్ రైట్. భార్య కార్యక్రమాలు దహనాలు చేసి, చుట్టాలు వచ్చి అన్నీ పంపించి పెద్ద కర్మ చేసి అయిన తర్వాత వరకు మళ్ళీ షూటింగ్లో పాల్గొలేను, చేరుకోలేను. అందుకని ఫినిష్ చేయాలని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. అయ్యో అందరూ గగ్గోలు పెట్టారు. ఏంటి సార్ మీరు ఇలా చేయొచ్చా సార్, ఏమైనా సామాన్యమైన విషయం సార్, మీ ఇన్నాళ్ళు మీ తోడుగా ఉన్న మీ భార్య గారు పై అంతస్తు పడిపోయి చనిపోయారు అని చెప్పి అందరూ బాధపడినా కూడా అది ఆయన యొక్క నిజాయితీకి, ఆయన యొక్క వర్క్మెన్షిప్కి ఒక ఉదాహరణగా దాన్ని చెప్పుకోవచ్చు. కరెక్ట్. అంటే తిలక్ గారు ఆయన సిద్ధాంతం ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకూడదు నిర్మాత అనేవాడు. దీంతో చాలా మంది చెప్పుకుంటారు కావాలి కానీ ఆయన మాత్రం దానికి చోటు ఇవ్వలేదు. ఒక రకంగా అండి టి కృష్ణ గారు, మాదల్ రవి గారు ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టర్స్ సిద్ధాంతం మీద సినిమాలు తీశారు. అంటే ఇన్స్పిరేషన్ ఆయనే అనుకోవాలా తిలక్ గారు? అంటే వాళ్ళలో కూడా ఒరిజినల్ గా ఉండకుండా సినిమాలు తీయలేరండి ఎవరైనా, కృష్ణ గారు కానీ ఎవరైనా కానీ. కాకపోతే వీళ్ళు ఏమవుతారంటే తమ ముందు తీసిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు తప్ప వాళ్ళల్లో ఆ ఉద్దేశాలు లేకపోతే, టి కృష్ణ గారు కానీ ఎవరు తీసిన మాదాల రంగారావు కానీ ఎవరో తీయలేదు. వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ నాయకులే కాబట్టి, కమ్యూనిస్ట్ అన్నవాడు ప్రతివాడు ఇలాంటి సినిమాలు తీశారు. ఈయన ఫ్యామిలీ సినిమా కూడా తీశారు, అత్త ఒక్కింటి కోడలే, ఈడు జోడు, ఉయ్యాల జంపాల, ధర్మవడ్డీ, కొల్లేటి కాపురం. కొల్లేటి కాపురం కూడా తీసింది ఈయన. సాంఘిక సినిమాలు ఇవన్నీ. కొల్లేటి కాపురంలో వాళ్ళ బాధలు, కొల్లేటి చెరువుల పడ్డ బాధలు అవన్నీ ఆ సమస్యల మీదే తీసుకొచ్చారు. అంటే సమస్యాత్మక చిత్రాలు తీసి ఆ సమస్యలకు పరిష్కారం కోసం సినిమాలు తీసి ప్రజెంట్ చేశారు ఆయన. అంటే భావాలను వాళ్ళని వాళ్ళకి అధికారులకు తెలియపరచడానికైనా ఉండొచ్చు, ప్రజల్లో అవేకనింగ్ కావడానికైనా అవ్వచ్చు. ఆయన సినిమాలన్నీ అలా తయారయ్యి తీసింది 2-3 సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు. ఈడు జోడు ఒకటి, అందులో కూడా ఈ భావాలు ప్రవేశపెట్టారు. అత్త ఒక్కింటి కోడలే ఒకటి, అంటే అది కూడా అభ్యుదయ భావమే. అత్తగారు కూడా కోడలను బాధ పెట్టకూడదు, ఆవిడ కూడా ఒకనాడు కోడలే కదా అని అందులో కూడా రెవల్యూషన్ ఉందండి. అంచేత పర్పస్లెస్ సినిమాలు అది తీయలేదు సార్, ఏం తీసినా. అంటే ఆనిముత్యాలు ఓటర్లను ఎలా బంధిస్తారని ఎమ్మెల్యే సినిమాలో ఏం చేశారు తెలుసా? ఓటర్లని ఇప్పుడు అపోజిషన్ ఓటర్లను బంధిస్తారు చూసారా, ఓట్లు వేయకుండా. అపోజిషన్ ఓట్లు వేసే వాళ్ళు ఎవరో గమనించి బంధించడం అది ఆ సినిమాలు చూపించాడు ఆయన. మీకు అర్థం కదా, వాడికి ఓట్లు వేస్తారనుకుంటా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన ఆయన బంధించేస్తే తీశాడు ఆయన. ఆయన ధర్మ వడ్డీ అనే సినిమా తీశాడు. వడ్డీ వ్యాపారస్తుల మీద
యుద్ధం ప్రకటిస్తే ధర్మవడ్డని తీశాడు. ఓకే. ఇలాంటి సినిమాలన్నీ తీసి ఆయన తన సిద్ధాంతం మీద బతికి ఆ భావాలతోటే, పవిత్రమైన భావాలతో తీసి సినిమాలు ఆయన తన సిద్ధాంతం మీద తను బతికాడు, అభ్యుదయ భావాలతో బతికాడు. ఆ తర్వాత 2010లో ఆయన అదే సిద్ధాంతంతో నీట్ పర్సన్గానే ఆయన మరణించాడు.